హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో సమ్మిట్ సదస్సు. సో మనం ఎగ్జామ్కి 1 మంత్ బ్యాక్ వదిలిపెట్టి 4 నుంచి 6 మాసాల్లో జరిగిన అన్ని రకాల సదస్సులు ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. సమ్మిట్ అనేది ఇంపార్టెంట్. ప్రతి పరీక్షలో కరెంట్ అఫైర్స్లో 1 or 2 పాయింట్స్ కంపల్సరీ వస్తాయి. రైట్, సమ్మిట్ని ఎట్లా రాసుకోవాలంటే జనరల్గా ఒక ఫుల్ నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ ఒక పేజీలో అన్ని సమ్మిట్స్ ఒక దగ్గర రాసుకోవాలి. ఎట్లా అంటే సమ్మిట్ వెన్యూ, జరిగిన ప్రదేశం ఏంటి, చైర్మన్ ఎవరు, ఆ సదస్సుకి అధ్యక్షుడెవడు, నెక్స్ట్ థీమ్, సదస్సు దేని మీద జరిగింది, నెక్స్ట్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్ ప్రతినిధి ఎవరు, నెక్స్ట్ జాయింట్ డిక్లరేషన్, చివర్లో సదస్సు ముగింపులో సో అన్ని దేశాలు కలిపి ఒక డిక్లరేషన్ని చెప్తాయి, అదేంటి. సో ఈ 5 రకాలు లేదా 6 రకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఒక సదస్సు గురించి అధ్యయనం చేసేటప్పుడు. రైట్, ఈ సమ్మిట్స్కి మెయిన్గా సోర్స్ ఏంటి అంటే ఏ సమ్మిట్ జరిగితే అది. ఎగ్జాంపుల్ అక్టోబర్ 28th 29th నిన్న మొన్న. సో ఇండియా ఆసియన్ సమ్మిట్ జరిగింది. 18th ఇండియన్ ఆసియన్ సమ్మిట్ జరిగింది. సో దీనికి సోర్స్ ఏంటి, దీని గురించి అధ్యయనం చేయాలంటే సోర్స్ ఏంటి అంటే జస్ట్ ఆ ASEAN.org గూగుల్లో సెర్చ్ చేస్తే పూర్తి సమాచారం లభిస్తుంది. ఎంతమంది హాజరైన్లు, ఎవరు అధ్యక్షత వహించిండ్లు, ఆ థీమ్ ఏంటి, ఇండియా నుంచి ఎవరు హాజరైన్లు, డిక్లరేషన్ ఏంటి అని చెప్పేసి. రైట్, ఇంకా మనకి సోర్స్ ఏంటంటే PIB ఇండియా నుంచి, PM ఇండియా. సో ఈ రెండు కూడా అథెంటిక్ సోర్సు మన కరెంట్ అఫైర్స్కి. జనరల్గా ఈ ప్రధానమంత్రి యొక్క ప్రసంగాలు, నరేంద్ర మోడీ గారి ప్రసంగాలు అన్నీ కూడా ఈ PM ఇండియా సైట్లో మనకి ఇంగ్లీష్ తెలుగులో కూడా లభిస్తాయి. రైట్, దీంతోపాటు హిందూ కావచ్చు లేదా ఈనాడు ఎనీ ఒక పేపర్ ఫాలో అయితే ఆ సమ్మిట్ యొక్క అన్ని రకాల ప్రశ్నలు చేయొచ్చు. రైట్, ఒక 6 months లోపల జరిగే అన్ని రకాల సమ్మిట్స్ ఒక పేజీలో రాసుకోవాలి. అప్పుడు మనకి కంపారేటివ్ అధ్యయనం జరిగి ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఇంకా ఇవాళ అక్టోబర్ 31 నాడు ఇటలీలోని రోమ్లో G20 సదస్సు జరగబోతుంది. సో అది కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ సదస్సు అది కూడా. రైట్, 18th ఇండియా ఏసియన్ సమ్మిట్ జరిగింది. సో 18th ఇది ఇండియా ఏషియన్. ఇండియా అంటే మన ఇండియా. సో ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్, అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఇది ఆసియా ఖండం అనుకుంటే సో సో మనం ఉన్నాము సౌత్ ఇండియాలో, సౌత్ ఏషియాలో మనం ఉంటాం. ఇది ఆగ్నేయం కదా, సో ఇది సౌత్ ఈస్ట్. సో ఆగ్నేయ దేశాలన్నీ ఇక్కడ ఉంటాయి, అంటే మనకి తూర్పు వైపున ఉన్నాయి. సో ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆసియా ఖండంలో ఆగ్నేయం వైపు ఉన్నాయి. ఇండియా వచ్చేసి ఆసియా ఖండంలో సౌత్ దక్షిణం వైపు ఉంది. ఇండియాకి ఏషియన్ కంట్రీస్ మొత్తం 10 ఉన్నాయి కదా, ఆ 10 అనేటివి తూర్పు వైపు ఉన్నాయి. రైట్, ఈ 18th ఇండియా ఏషియన్ సమ్మిట్ అనేది వెన్యూ ఎక్కడ జరిగింది అంటే బ్రూనై. సో బ్రూనై దారుస్సలం అని చెప్పేసి పూర్తి పేరు. ఈ సమ్మిట్ ఎక్కడ జరగాలని చెప్పేసి ఎట్లా నిర్ణయిస్తారంటే ఆ దేశాల యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక ఇయర్కి ఒకరు చైర్మన్షిప్ వహిస్తారు. సో ఈ ఇయర్లో 2021లో ఎవరు అంటే బ్రూనై దారుస్సలం అని చెప్పేసి. రైట్, దీనికి చైర్మన్షిప్ బ్రూనై, చైర్మన్ వచ్చేసి ఈ బ్రూనై యొక్క సుల్తాన్ హాజీ హసన్ లాల్ బోల్కయ్యా.
రైట్. ఏషియన్ సమ్మిట్ వచ్చేసి 18th ఇది. సో వెన్యూ బ్రూనై, చైర్మన్షిప్ బ్రూనై, చైర్మన్ వచ్చేసి ఈ బ్రూనై యొక్క సుల్తాన్ అయినటువంటి హాజీ హసన్లాల్ బోల్కయ్య అని చెప్పేసి. రైట్. సదస్సు యొక్క థీమ్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ థీమ్ అనేది. సో వి కేర్, మేము జాగ్రత్త వహిస్తాము. వి ప్రిపేర్, మేము సిద్ధంగా ఉన్నాము. సో వి ప్రాస్పర్, నాట్ ప్రాస్పర్టీ, ఓన్లీ ప్రాస్పర్. ప్రాస్పర్ అంటే విజయవంతం అవుతాము అని చెప్పేసి. సో సిపిపి, కేర్, ప్రిపేర్, ప్రాస్పర్. ప్రాస్పర్టీ కాదు. సో ప్రాస్పర్టీ అనేది ఇవాళ జరిగే G20 సదస్సు యొక్క థీమ్ అది. శ్రేయస్సు అంటే ప్రాస్పర్టీ. సో పీపుల్, పీస్ అండ్ ప్రాస్పర్టీ అనేది ఇవాళ జరిగే G20 సదస్సు యొక్క థీమ్ అది. ఇది ఓన్లీ ప్రాస్పర్. రైట్. థీమ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇండియా నుంచి ఎవరు హాజరైన్లు అంటే ఫిజికల్గా హాజరు కాలేదు కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైంది ఎవరు అంటే నరేంద్ర మోడీ. జనరల్గా ఎనీ సమ్మిట్ జరిగితే ఇంటర్నేషనల్ లెవెల్లో హాజరయ్యేది ప్రధానమంత్రి లేదా విదేశాంగ శాఖ మంత్రి. అయితే ఫారెన్ మినిస్ట్రీ కావచ్చు, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, జనరల్గా వీళ్ళే హాజరవుతారు. రైట్. ఇండియా నుంచి హాజరైంది నరేంద్ర మోడీ. రైట్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సదస్సులో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి, అందులో మోడీ యొక్క ప్రసంగం ఏంటి అని చెప్పేసి చదువుకోవాలి. రైట్. మోడీ ప్రసంగం ఫస్ట్ ఏంటంటే సప్లయింగ్ వ్యాక్సిన్. సో మేము వ్యాక్సిన్ సప్లై చేస్తాము, కోవిడ్ యొక్క వ్యాక్సిన్. దేనికి? ఏషియన్ కంట్రీస్కి మేము వ్యాక్సిన్ సప్లై చేస్తామని చెప్పేసి. సెకండ్, దీనితో పాటు $1 మిలియన్ డొనేట్ చేస్తాము. దేనికంటే ఏషియన్ యొక్క కోవిడ్ రెస్పాన్స్ ఫండ్కి. సో కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ అంటే ఈ ఏషియన్ కంట్రీలో కోవిడ్ వచ్చినప్పుడు దానికి అయ్యే మందులు కావచ్చు, ఖర్చు కావచ్చు, బెడ్ ఛార్జ్ కావచ్చు, దానికి మొత్తం మీద ఈ కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ అనేది నిర్వహిస్తుంది. సో దానికి $1 మిలియన్ మేము డొనేట్ చేస్తున్నాం అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ వచ్చేసి 2022 కల్లా ఇండియా ఏషియన్ యొక్క రిలేషన్షిప్ 30 years పూర్తవుతుంది. అంటే 1992లో స్టార్ట్ అయింది ఇది. ఎవరప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే పివి నరసింహారావు ఉండే. ఈయనే లుక్ ఈస్ట్ పాలసీ మనకు తూర్పు వైపున ఉన్నాయి ఇవి దేశాలు. సో తూర్పు వైపు చూడండి అనే పద్ధతి ద్వారా సంబంధాలు స్టార్ట్ చేసిండు నరసింహారావు. సో 2022 కల్లా 30 years పూర్తి అవుతుంది కాబట్టి సో 2022ని ఇండియా ఏషియన్ ఫ్రెండ్షిప్ ఇయర్గా జరుపుకుందాం అని చెప్పేసి చెప్పిండు. సో మైత్రి సంవత్సరము 2022 అని చెప్పేసి మోడీ చెప్పిండు, అందరూ ఆమోదించిండ్రు. రైట్. ఫోర్త్ వచ్చేసి ఏంటి అంటే సో బ్లూ ఎకానమీ. ఏంటి బ్లూ ఎకానమీ అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్. సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్రం యొక్క వనరులు, రీసోర్స్ ఏవైతే ఉన్నాయో చైనా కాకుండా మనమే అన్ని రకాలుగా వాడుకుందాం అని చెప్పేసి సో నీలి ఆర్థిక వ్యవస్థ బ్లూ ఎకానమీని ప్రపోజ్ చేసిండు, అవి ఆమోదించినాయి. సో బ్లూ ఎకానమీ ప్రపోజ్ చేసిండు ఎవరు? మోడీ. దాంతోపాటు 2021 నుంచి 25 మధ్యన ఇవన్నింటినీ అమలు చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని చెప్పేసి ప్రపోజ్ చేసిండు. సో యాక్షన్ ప్లాన్ 2021 నుంచి 25 మధ్యన. రైట్. మొత్తం మీద మనకి 2022 కల్లా 30 years అయిపోయినాయి కాబట్టి ఫ్రెండ్షిప్ ఇయర్ అని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ 2017 వరకు ఎంత? 25 years అయిపోయినాయి. సో ఈ సందర్భంగా 2018లో అంటే ఇండియా ఏషియన్ యొక్క రిలేషన్షిప్కి 25 years పూర్తయినాయని చెప్పేసి 2018 రిపబ్లిక్ డే అంటే జనవరి 26న ఈ 10 దేశాలు, ఏషియన్లో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి, ఆహ్వానించిండు, వాళ్ళు హాజరైన్లు. 2018 రిపబ్లిక్ డేన ఫస్ట్ టైం ఒక 10 కంట్రీస్ యొక్క దేశ అధ్యక్షులు హాజరైన్లు ఇండియాలో. రైట్. ఇది మన కరెంట్ అఫైర్స్ ఇది. ఓకే. నెక్స్ట్ కొంచెం ఈ స్టాటిక్ జీకే అవసరము. అంటే ఏషియన్ ఎప్పుడు ఏర్పడింది, ఎన్ని దేశాలు ఉంటాయి, ఇండియా యొక్క పొజిషన్ ఏంటని చెప్పేసి అవి వెరీ ఇంపార్టెంట్. రైట్. ఏషియన్ ఇది
మొత్తం 10 దేశాలు ఉన్నాయి. 10 కంట్రీస్ ఆర్ దేర్, రైట్. ఈ 10 కంట్రీస్ ఫస్ట్ అయితే ఎక్కడ అంటే ఇది బ్యాంకాక్. సో బ్యాంకాక్ డిక్లరేషన్ అంటే బ్యాంకాక్లో మీటింగ్ పెట్టుకొని డిక్లరేషన్ చేసుకొని ఒక 5 దేశాలు మళ్ళీ తర్వాత 5 కలిసినాయి, మొత్తం 10 అయిపోయినాయి. సో 10 దేశాల కూటమి అనేది ఏర్పడింది. ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్యాంకాక్ కాదు, జకార్తా. ఎక్కడ ఉంది ఇది? ఇండోనేషియాలో ఉంది, రైట్. హెడ్ క్వార్టర్ వేరే, డిక్లరేషన్ వేరే. 10 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఏషియన్ కాస్త ఆసిన్ అనుకోండి, సినిమా హీరోయిన్ ఆసిన్ ఒకప్పుడు, రైట్. బ్యాంకాక్ థాయిలాండ్ మనకు తెలిసిందే, మసాజ్ ఫేమస్ అక్కడ, రైట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే జస్ట్ బ్యాంకాక్లో ఉన్న ఆసిన్ను చూద్దాం అనిపిస్తే నాకు, సో డబ్బులు లేవు. అప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చేసి బీపీఎల్ వర్గంలో ఉన్న నాకు, బిలో పావర్టీ లైన్ వర్గంలో ఉన్న నాకు సిమ్ ఇచ్చాడు. అయ్యా నాకు సెల్ లేదంటే లాస్ట్కి అయితే టీవీ ఇచ్చిండు. సో సీఎం కేసీఆర్ సంక్షేమ ముఖ్యమంత్రి కాబట్టి బీపీఎల్ వర్గంలో ఉన్నటువంటి నాకు సిమ్ ఇస్తే మొబైల్ లేదంటే టీవీ ఇచ్చిండు. నేను ఇంట్లో ఉండి ఈ బ్యాంకాక్లో ఉన్న ఆసిన్ను చూస్తున్నా. సో ఏషియన్ ఆసిన్, ఇది ప్రశ్న. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది, రైట్. జాగ్రత్తగా ఇంట్లో ఉండి చూస్తున్నా. కంబోడియా, మలేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, లావోస్, సింగపూర్, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, మయన్మార్ లేదా బర్మా, థాయిలాండ్, వియట్నాం. సో 10 దేశాలు. మరి ఇండియా ఉందా అంటే ఇండియా సభ్య దేశం కాదు, నాట్ మెంబర్షిప్ కంట్రీ. ఎందుకు అంటే జియోగ్రాఫికల్ పరంగా చూస్తే అది చాలా దూరంగా ఉంది కాబట్టి మెంబర్షిప్గా తీసుకోలేదు, రైట్. మరి ఇండియా పొజిషన్ ఏంటిదంటే నాట్ మెంబర్షిప్ కంట్రీ, నాట్ డైలాగ్ పార్ట్నర్. మరి ఏంటిదంటే జస్ట్ స్ట్రాటజిక్ లెవెల్లో. సో స్ట్రాటజిక్ కంట్రీ, ఒక వ్యూహాత్మక దేశము ఆ కూటమికి, స్ట్రాటజిక్ కంట్రీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఆసియన్కు సంబంధించి ఇండియా పరిస్థితి ఏంటి, పొజిషన్ ఏంటి? 1 మెంబర్షిప్ కంట్రీ, 2 డైలాగ్ పార్ట్నర్, 3 సమ్మిట్ లెవెల్ కంట్రీ, 4th వచ్చేసి స్ట్రాటజిక్ లెవెల్ కంట్రీ. అంటే స్ట్రాటజిక్ లెవెల్ కంట్రీ. సో సమ్మిట్ గురించి ఇలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవాళ రేపు G20 సదస్సు అయిపోయిన తర్వాత ఎల్లుండి క్లాస్ అప్లోడ్ చేద్దాం, G20, రైట్. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు కూడా ఈ COP26 సదస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్యావరణం లోపల, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపల. సో ఇటీవల జరిగే సదస్సులు అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొన్న షాంఘై సదస్సు జరిగింది కజకిస్తాన్లో, రైట్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.